రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి మంచి నాయకుడిని గెలిపించే బాధ్యత నీ మీద ఉంది. అది నువ్వు గుర్తెరగాలే. ఓటు అనగానే ఇదేదో పండగ అనుకోకూడదు. ఓటు అనేది మన బాధ్యత. ఒక మంచి సమాజాన్ని నిర్మించటం కోసం మనం వినియోగించుకునేటటువంటి ఒక బ్రహ్మాస్త్రం. గెలిపించు. నీకు నువ్వే పరిపాలించుకో. ఎవరో కాదు. నువ్వు ఓటేయకపోతే ఏమరుగుతుందిలే అని అనుకుంటున్నావు. అవును, నష్టం జరుగుతుంది. నువ్వు ఓటేయకపోతే ఎవరైతే నువ్వు నిజాయితీ గల నాయకుడు రావాలనుకుంటావో అతడు రాడు. ఒక లంచగొండివాడు వస్తాడు, ఒక దుర్మార్గుడు వస్తాడు, ఒక అవినీతిపరుడు వస్తాడు. అలాంటి దుర్మార్గుల యొక్క, అలాంటి అవినీతిపరుల యొక్క అంతాన్ని చూడాలంటే ఓటొక్కటే బ్రహ్మాస్త్రం. ఓటును వినియోగించు. ఓటు ద్వారా ఒక నవ సమాజాన్ని నిర్మించు. మంచి నాయకుడిని ఎన్నుకో. మంచి పరిపాలన అందుకో. ఓటు వేయటం మర్చిపోకు మిత్రమా. ఖచ్చితంగా ఓటు వేయాలి. అది నీ హక్కు.